ఫ్రీ మీడియా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ నాన్నగారు అప్పటికే మంచి డైరెక్టర్గా ఉన్నారు, కొనసాగుతూ ఉన్నారు. సో మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. అయితే కామేశ్వరరావు గారి దగ్గర పని చేయడానికి రీజన్ ఏమైనా ఉందా నాన్నగారితో పాటుగా? దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ బిఏ చదువుతుండగానే ఒకసారి నాన్నగారు పిలిచి డైరెక్టర్ అవుతావా లేకపోతే అంటే డైరెక్టర్ అవుతానంటే అయితే ఇప్పుడు చదివించాలి వచ్చేయచ్చు అని అంటే నేను పూర్తి చేసిన తర్వాతే వస్తాను. ఎందుకంటే కేవీ రెడ్డి బిఎస్సి, సిఎస్రావు బిఏ అట్లా లెటరింగ్ మీద ఉండేది, ఏదో ఒకటి ఉండాలి మనకి. ఓకే. అదేనో ఒకవేళ డైరెక్టర్ అవ్వకపోయినా మినిమం చదువు ఉంటే కానీ ఏదైనా ఉద్యోగం రాదన్న ఉద్దేశంతో కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే ఆదుర్తి సుబ్బారావు దగ్గర పెడతాను నేను ముందు. అంటే ఆదుర్తి సుబ్బారావు నాన్నగారి అసిస్టెంట్, నాన్నగారికి ఎడిటర్గా ఉండేవాడు అన్నమాట. రైట్ అని చెప్తే అప్పుడు ముందు ఎడిటింగ్లో పెట్టారు. ఆల్రెడీ అప్పుడు సగంలో ఉన్నప్పుడు ఎడిటింగ్లో పెడితే సంజీవ్ గారి దగ్గర కేఎస్ఆర్ దాస్ ఉండేవాడు అసిస్టెంట్గా. ముందు రీల్స్ తిప్పటం, జాయింట్ వేయటం అవి నేర్చుకుని ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఒక పిక్చర్కి నాన్నగారి దగ్గర చేద్దామంటే ఆ సినిమా ఎందుకో డిలే అయింది. ఈ లోపల ఆంజనేయ గారు మాకు బంధువు కూడా అవుతారన్నమాట. ఓకే. పాండవనసం మొదలు పెడతా ఉంటే లక్కీగా నాకు మైథాలజీస్ అంటే బాగా ఇష్టం అసలు. అంటే కాలేజీలో కూడా తెలుగు బుక్స్ తెలుగులో బాగా మార్కులు వచ్చాయి. సో మా ఫ్రెండ్స్కి కూడా తెలుగు పేపర్ వీక్గా ఉంటే నేను రాసిపెట్టేవాడిని. సో పాండవనాసం వచ్చేప్పటికి బాగా ఇంట్రెస్ట్ వేసి అందులో కమలాకర్ కామేశ్వరరావు అంటే విజయ ప్రొడక్షన్స్ అప్పుడు చాలా పెద్ద పెద్ద హిట్లు తీశారు కదా. ఆయన మటుకు నన్ను చూసుకునే విధానం నవ్వుతో నా భవిష్యత్తు. అది గురువు గారికి ముందుగా ఓకే నమస్కారాలు చెప్పుకుంటూ ఆ పిక్చర్ అప్పుడు అసలు ముందు నా అదృష్టం ఏంటంటే ప్రతిసారి చెప్తూ ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ది గ్రేట్ విశ్వఖ్యాత నట సార్వభౌమ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అడిగిరాడు అనే పిక్చర్కి అప్పటికే 2 పిక్చర్లే చేశాను. 5 అయినాయి సార్, 5 6 అయింది. 3 4 చేస్తే ఆయన ఎందుకు ఒప్పుకున్నారంటే ఫస్ట్ పిక్చర్లో ఫస్ట్ షాట్ రామారావు మీదే క్లాప్ కొట్టాను నేను. ఓకే. పాండవనసంలో. ఓకే. ఫస్ట్ మనోజం మారుతుల్య వేగం జితేంద్రియం అని ఆంజనేయం కనపడంగానే ఆయన పాడుతూ ఉంటాయి. ఓకే. అప్పుడు నాన్నగారికి ఆయనకున్న పరిచయంతో ఆయన్ని కామేశ్వరరావు గురువుగారు అనేవాడు ఆయన. నన్ను షార్ట్ అయిన తర్వాత ఏం పుట్టగురు మీకు ఎలా ఉంది అనేవారు. అలా కొంచెం నాన్నగారు కొంచెం తను కొంచెం నా వర్క్ స్టైల్ ఆ రోజుల్లో 7-8 మంది అసిస్టెంట్స్ ఏమో ఉండేవి కదా, ఒక కో డైరెక్టర్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. పైగా చాలా కష్టం. ఏం ఓకే. సెల్ ఫోన్స్ లేవు, ఏమి లేవు. అవునవును. జ్యువెలరీ ఎవరు ఏం వేసుకున్నారు ఇవన్నీ కూడా రఫ్కి రాసుకోవాల్సిందే. ఓకే. అలా రామారావుతో మొదలయ్యి ఇప్పటికీ ఫస్ట్ ఆయన మీద క్లాప్ కొట్టడం అనేది నా చేసుకున్న అదృష్టం. ఓకే. ఓకే. డైరెక్టర్ అవడానికి మొదట మెట్టు అదే కదా. ఎన్ని మంచి సినిమాలు సార్ మీ ఇద్దరు కాంబినేషన్లో. అడవి రాముడు మొదలు అసలు ఎన్ని 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 సూపర్ హిట్స్, అన్ని సూపర్ హిట్సే. ఆ గ్యాప్ రావటం అనేది నాన్నగారి పిక్చర్ పోస్ట్ పోన్ అవ్వటం, ఈ లోపల ఇక్కడ చేరటం, ఒట్టి స్క్రిప్ట్ వర్క్ స్టేజ్లోనే కొంచెం పోస్ట్ పోన్ అయింది. తర్వాత ఆయన తీశారు. ఓకే. ఓకే. అప్పటికి నేను దీంట్లో బిజీగా ఉన్నాను అన్నమాట. సుమారుగా 8 నంది అవార్డులు వచ్చాయి సార్ మీకు. నంది అవార్డు 8 వచ్చాయి, 8 నంది అవార్డులు.
అట్లనే ఫిలింఫేర్ అవార్డు. ఫిలింఫేర్ అవార్డ్స్, మిగతా చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఇంకోటి దట్టు మీరు ఇండస్ట్రీకి ఒక ముగ్గురు హీరోల్ని, మంచి హీరోల్ని పరిచయం చేశారు. మొన్న లాస్ట్ ఇయర్ ఏమో రోషన్. రోషన్, ఓకే ఓకే. తెలుసందడి. అవును అవును, మన శ్రీకాంత్ గారి అబ్బాయి. అవును అవును. అది కోయిన్సిడెన్స్. కరెక్ట్గా 25 ఏళ్ళ అయిన తర్వాత అదే పెళ్లి సందడి పేరుతో వేరే కథ వాళ్ళ అబ్బాయితో తీయటం. అవును అవును అవును. అప్పటికి మేము మొదలుపెట్టే టైంకి పెళ్లి సందడి 25 years. ఓకే 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 ఓకే. ఎలా అనిపిస్తుంది సార్ మీ వాళ్ళ అంటే ఒక స్టార్డమ్ని క్రియేట్ చేసిన? నేను ఇంట్రడ్యూస్ చేశాను అనుకోని నేను బాధ్యతగా ఫీల్ అవుతాను ఎప్పుడు. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ కానీ వాళ్ళు కష్టపడి ఒక్కొక్కటి మెట్టు ఎక్కుతున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. రామానాయుడు గారి అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసామంటే ఒక బాధ్యత అది. అటు ఇటు అయితే మొత్తం అలా కృష్ణ మహేష్ బాబు చిన్నప్పటి నుంచి రాఘవేంద్ర నువ్వే ఫస్ట్ డైరెక్ట్ చేయాలనేవాడు. అట్లా వైజయంతి మేము కలిసి తర్వాత 100వ సినిమాకి గంగోత్రి. చాలా విషయాలు జీవితంలో కోయిన్సిడెన్స్ దొరుకుతాయి. ఆ రోజుల్లో ఏంటంటే ఈ మీడియా ఈ సెల్ ఫోన్స్ లేవు కనుక బర్త్డేస్ ఈ సెలబ్రేషన్స్ కొంచెం యాక్టివ్గా ఉండేవి కనుక చిరంజీవి గారు బర్త్డే అప్పుడు సరదాగా అందరం ప్రొడ్యూసర్స్ వెళ్ళేవాళ్ళం. వాళ్ళ పిల్లలందరూ డ్యాన్స్ చేసేవాళ్ళు. ఓకే. చిరంజీవి పాటలకి మొదట్లో పిల్లలు డ్యాన్స్ చేయటం అనేది చిరంజీవి డ్యాన్స్ నుంచే మొదలైంది అసలు. ఓకే, రైట్ రైట్. హిస్టరీలో చూసుకుంటే అవునవును, నాగేశ్వరరావు సాంగ్లకి ఆడియన్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు. బట్ చిన్నపిల్లలు డ్యాన్స్ అని మొదలు పెట్టడం చిరంజీవి డ్యాన్సులతోనే చిన్నపిల్లలు కూడా చిరంజీవి లాగా డ్యాన్స్ చేయటం అనేది. రైట్ రైట్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బన్నీ గిన్ని రామచరణ్ వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు నాకు అరవింద్ గారు వాళ్ళందరూ బాగా తెలుసు కనుక పరిచయం. నిర్మల్కి అరవింద్ మిస్సెస్కి మీ వాడు పెద్దవాడు అయిన తర్వాత మంచి హీరో అవుతాడని 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. ఓకే. డ్యాన్స్ బాగా చేస్తున్నారు ఈవెంట్లు, మామూలు అదే ఇంట్లో ఈవెంట్లు, అదే చిన్న హోటల్లో పార్క్ ప్రైవేట్ ఈవెంట్ అనమాట. నా తర్వాత కానీ గుర్తురాలి 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చానమాట. భలే చేస్తున్నాడు. అది గుర్తుకొచ్చింది, ఆవిడ గుర్తు చేసి నాకు. ఓకే, ఇట్ కోఇన్సిడెన్స్ అండి, మీరు 100 రూపాయలు ఇచ్చారు అప్పుడు, ఇప్పటికీ అట్లాగే ఉంచాను. ఓకే, ఫస్ట్ రెమ్యునరేషన్ ఒక రకంగా. ఓకే, 100 రూపాయలు అల్లు అర్జున్ రెమ్యునరేషన్.